హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు మన టాపిక్ మెడికల్ టర్మ్స్ ఇన్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్లో వైద్య పదాలు. ఈ టర్మ్స్ మీనింగ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి ఎక్కువగా ఏదైనా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్ళినప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పదాలు. మెయిన్గా ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు డాక్టర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? ఈ పదాలన్నీ కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సిమ్టమ్స్. సిమ్టమ్స్ మీన్స్ ఎనీ ఫీలింగ్స్ ఆఫ్ డిస్కంఫర్ట్ విచ్ ఆర్ కాజ్డ్ బై ఏ హెల్త్ ప్రాబ్లం, అంటే లక్షణాలు. ఎగ్జాంపుల్ ఫీవర్, బ్యాక్ పెయిన్ అంటే జ్వరం, నడుము నొప్పి, తలనొప్పి ఇలాంటివి. టెంపరేచర్ మీన్స్ అమౌంట్ ఆఫ్ హీట్ మెజర్డ్ ఇన్ ఏ బాడీ, అంటే ఉష్ణోగ్రత. ఎగ్జాంపుల్ నార్మల్ బాడీ టెంపరేచర్ ఈజ్ 36 degrees Celsius. ఇది సెల్సియస్లో మెజర్ చేస్తారు. డిజీ మీన్స్ హ్యావింగ్ ఎ సెన్సేషన్ ఆఫ్ స్పిన్నింగ్ అరౌండ్ అండ్ లూజింగ్ వన్స్ బ్యాలెన్స్, అంటే తలదిమ్ము కలగడం లేదా తల తిరగడం. రన్నీ నోస్ or running nose means excess nasal drainage may be thick mucus or fluid, అంటే ముక్కు కారడం, ముక్కు నుండి శ్లేష్మం ఎక్కువగా కారడం. Itching means feeling discomfort on the skin surface, అంటే దురద. ఎగ్జాంపుల్ itchy eyes అంటే కళ్ళు దురద పెట్టడం. Nausea means feeling of sickness with an inclination to vomit, అంటే వికారంగా ఉండడం. సిక్ మీన్స్ ఎఫెక్టెడ్ బై ఫిజికల్ ఆర్ మెంటల్ ఇల్నెస్, అంటే అనారోగ్యం. ఎగ్జాంపుల్ హ్యావింగ్ ఫ్లూ అంటే ఫ్లూ వల్ల అనారోగ్యం ఉండడం. ఇల్నెస్ మీన్స్ ఎనీ కండిషన్ దట్ మేక్స్ ఎ పర్సన్ ఫీల్ సిక్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్, అంటే రోగం. ఎగ్జాంపుల్ డయేరియా, ఎలర్జీస్ అంటే ఒక పర్సన్ కొంతకాలం వీటితో బాధపడుతుంటాడు. సోర్ మీన్స్ పెయిన్ఫుల్, అంటే గాయం. ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ సోర్ థ్రోట్ అంటే నాకు గొంతు నొప్పిగా ఉంది. అక్యూట్ పెయిన్ మీన్స్ సడన్ సివియర్ పెయిన్ బట్ యూజువలీ లాస్ట్ ఎ షార్ట్ వైల్, అంటే తీవ్రమైన నొప్పి, ఇది చాలా తక్కువ సమయం ఉంటుంది. ఎగ్జాంపుల్ లేబర్ పెయిన్స్ అంటే పురిటి నొప్పులు. స్టింగ్ స్టింగ్ మీన్స్ షార్ప్ టెంపరరీ పెయిన్, అంటే తాత్కాలిక నొప్పి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లేడ్ కట్ అంటే ఏదైనా కట్ అయినప్పుడు తాత్కాలికంగా నొప్పి కలగడం. ఏక్ ఏక్ మీన్స్ పర్సిస్టెంట్ డల్ పెయిన్, మీన్స్ పెయిన్ దట్ వోంట్ గో అవే, అంటే పోటు లేదా నొప్పి. ఎగ్జాంపుల్ హెడ్ ఏక్, బ్యాక్ ఏక్, టూత్ ఏక్ అంటే తలనొప్పి, నడుము నొప్పి, వెన్ను నొప్పి. క్రాంప్ క్రాంప్ మీన్స్ painful contraction of a muscle. This is caused by muscle contracting, అంటే కండరాల నొప్పి. ఎగ్జాంపుల్ స్టమక్ క్రాంప్స్ అంటే పొట్టలో కండరాల నొప్పి. మెడికేషన్ మీన్స్ ఏ డ్రగ్ దట్ ఈస్ యూజ్డ్ టు ట్రీట్ ఆర్ ప్రివెంట్ డిసీజ్, అంటే చికిత్సకు ఉపయోగించే మందు. ఎగ్జాంపుల్ ఫ్లూ వ్యాక్సిన్ టు ప్రివెంట్ ఫ్రమ్ హ్యావింగ్ ఫ్లూ, అంటే ఫ్లూ రాకుండా నివారించే మందు. స్వెల్లింగ్ మీన్స్ అన్ అబ్నార్మల్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఏ పార్ట్ ఆఫ్ ది బాడీ, అంటే వాపు లేదా ఉబ్బు. ఎగ్జాంపుల్ స్వెల్లింగ్ అరౌండ్ ఐ అంటే కళ్ళ దగ్గర వాపు. డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ మీన్స్ మెడికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అన్ ఇల్నెస్ ఆర్ కండిషన్, అంటే ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ వాట్ ఈజ్ కాజింగ్ సిమ్టమ్స్, అంటే రోగ నిర్ధారణ. డిస్లొకేటెడ్ మీన్స్ మూమెంట్ ఆఫ్ ఎ బోన్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్ పొజిషన్, అంటే ఎముక సాధారణ స్థానం నుండి కదలిక. ఎగ్జాంపుల్ డిస్లొకేటెడ్ షోల్డర్ అంటే భుజం డిస్లొకేట్ అవ్వడం. అబ్నార్మల్ మీన్స్ నాట్ నార్మల్ ఫర్ ద హ్యూమన్ బాడీ, అంటే అసాధారణ, మానవ శరీరానికి సాధారణం కానిది. ఎగ్జాంపుల్ డిప్రెషన్, ఇది ఒక అబ్నార్మల్ కండిషన్. అలర్జీ
means body's abnormal reaction to certain foods or environmental substances. అంటే కొన్ని ఆహారాలకు లేదా వాతావరణం వల్ల కలిగే అసాధారణ రియాక్షన్. ఎగ్జాంపుల్ ఫుడ్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, సంథింగ్ కాజింగ్ అ ర్యాష్. యాంటీబయాటిక్స్ మీన్స్ మెడికేషన్ దట్ కిల్స్ బ్యాక్టీరియా అండ్ క్యూర్స్ ఇన్ఫెక్షన్స్. అంటే బ్యాక్టీరియాను చంపి ఇన్ఫెక్షన్లను నయం చేసే మందులు. ఎగ్జాంపుల్ పెన్సిలిన్. ఈ యాంటీబయాటిక్స్ వీలైనంత వరకు తక్కువ వాడడం మంచిది. బయాప్సీ మీన్స్ రిమూవల్ ఆఫ్ హ్యూమన్ టిష్యూ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ సర్టెన్ మెడికల్ టెస్ట్. మీన్స్ అ టిష్యూ శాంపుల్ ఫర్ టెస్టింగ్ పర్పసెస్. అంటే పరీక్ష కోసం కణజాల నమూనా. ఎగ్జాంపుల్ నీడిల్ బయాప్సీ. అంటే నీడిల్ యూజ్ చేస్తారు టిష్యూ యాక్సెస్ చేయడానికి. దిస్ ఇస్ అ కామన్ వన్. బ్లడ్ కౌంట్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ రెడ్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ అ పర్సన్ హ్యాస్. అంటే రక్త కణాల సంఖ్య. ఎగ్జాంపుల్ రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ ఈజ్ 4.35 to 5.65 trillion cells. Blood pressure means the rate at which blood flows through the body. అంటే రక్తపోటు. ఇది హై అయినా అవ్వచ్చు, లో అయినా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ 140/90. ఇది హై బ్లడ్ ప్రెషర్. సిస్ట్ మీన్స్ a sac in the body tissue of abnormal growth filled with fluid. అంటే తిత్తి. ఎగ్జాంపుల్ ovarian cyst, kidney cyst. Deficiency means a lack of something necessary for one's health. అంటే లోపం, అంటే ఆరోగ్యానికి అవసరమైనది లేకపోవడం. ఎగ్జాంపుల్ ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఇలాంటివి. డీహైడ్రేటెడ్ మీన్స్ ఇన్ నీడ్ ఆఫ్ వాటర్. మీన్స్ లెస్ వాటర్, అంటే నీటి అవసరం. ఎగ్జాంపుల్ వెన్ డూయింగ్ వర్కౌట్ యూజువల్లీ డీహైడ్రేట్ అవుతుంటారు, సో వాటర్ తాగాలి. Hives means bumps that appear on the surface of the skin during an allergic reaction. అంటే అలర్జీ సమయంలో చర్మంపై కనిపించే గడ్డలు. ఇవి దద్దుర్లు. ఎగ్జాంపుల్ డ్యూ టు సన్ ఎక్స్పోజర్, ఇన్సెక్ట్ బైట్స్ వల్ల, యాంటీబయాటిక్స్ వల్ల కూడా దద్దుర్లు రావచ్చు. ఇన్సిషన్ మీన్స్ కట్ ఇన్ ద బాడీ మేడ్ డ్యూరింగ్ సర్జరీ. అంటే శస్త్రచికిత్స సమయంలో శరీరంలో చేసిన ఘాటు లేదా కోత. ఎగ్జాంపుల్ కట్ మేడ్ డ్యూరింగ్ సి సెక్షన్. అంటే సి సెక్షన్ చేస్తున్నప్పుడు చేసిన ఘాటు. నంబ్ మీన్స్ నో ఫీలింగ్ ఇన్ ఎ సర్టెన్ బాడీ పార్ట్. అంటే మొద్దుబారుట లేదా ఏదైనా శరీర భాగంలో భావన లేకపోవడం. ఎగ్జాంపుల్ స్ట్రోక్ కెన్ కాజ్ నంబ్. అంటే స్ట్రోక్ వల్ల నమ్నెస్ రావడం. Paralyzed means unable to move certain areas of the body. అంటే పక్షవాతం, శరీరంలోని కొన్ని భాగాలను కదిలించలేకపోవడం. ఎగ్జాంపుల్ paralyzed legs. అంటే కాళ్ళను కదపలేకపోవడం. Sprain means an injury to a joint, ankle, wrist, knee ఇలా ఏదైనా అవ్వచ్చు. అంటే బెణుకు, బెనకడం వల్ల కలిగే వాపు. మడమ బెనకడం, మోకాలు బెనకడం ఇలాంటివి. టెండర్ మీన్స్ పెయిన్ఫుల్ వెన్ టచ్డ్ ఆర్ యూజ్డ్. అంటే తాకినప్పుడు బాధాకరమైనది. ఎగ్జాంపుల్ మజిల్స్ టెండర్. అంటే కండరాలు తాకినప్పుడు బాధ కలగడం. థెరపీ మీన్స్ ట్రీట్మెంట్ ఎయిమ్డ్ అట్ ఇంప్రూవింగ్ అ పర్సన్స్ మెంటల్ ఆర్ ఫిజికల్ కండిషన్. అంటే చికిత్స, వ్యాధిని మెరుగుపరిచే పద్ధతి. ఎగ్జాంపుల్ ఆక్యుపంచర్, హోమియోపతి ఇలాంటివి. ట్రాన్స్ప్లాంట్ మీన్స్ మూవింగ్ ఆఫ్ ఎన్ ఆర్గాన్ ఫ్రమ్ వన్ హ్యూమన్ టు అనదర్. అంటే మార్పిడి, ఒక అవయవాన్ని ఒకరి నుండి మరొకరికి మార్చడం. ఎగ్జాంపుల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ మార్పిడి. యాంపుటేట్ మీన్స్ పర్మనెంట్ రిమూవల్ ఆఫ్ ఎ లింబ్. అంటే ఒక అంగం శాశ్వతంగా తొలగించడం. ఎగ్జాంపుల్ లెగ్ యాంపుటేషన్. అపాయింట్మెంట్ మీన్స్ అ షెడ్యూల్డ్ మీటింగ్ విత్ అ మెడికల్ ప్రొఫెషనల్. అంటే డాక్టర్ని కలవడానికి కేటాయించిన సమయం. బెనైన్ మీన్స్ నాట్ హార్మ్ఫుల్. అంటే అపాయం లేనిది. ఎగ్జాంపుల్
బెనైన్ ట్యూమర్ అంటే హానికరం కానిది. బ్రేస్ మీన్స్ ఎ డివైస్ దట్ హోల్డ్స్ ఇంజ్యూర్డ్ బాడీ పార్ట్స్ ఇన్ ప్లేస్ అంటే గాయపడిన శరీర భాగాలను ఉంచే పరికరం. ఎగ్జాంపుల్ బ్రేస్డ్ షోల్డర్ అంటే స్టిఫ్గా ఉంచుతుంది షోల్డర్ని. స్పెషలిస్ట్ మీన్స్ ఏ డాక్టర్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎ సర్టెన్ కైండ్ ఆఫ్ మెడిసిన్ అంటే నిర్దిష్ట రోగ వైద్య నిపుణుడు. ఎగ్జాంపుల్ ఐ స్పెషలిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్ ఇలాంటివి. క్యాస్ట్ మీన్స్ హార్డ్ టైప్ ఆఫ్ బ్యాండేజ్ దట్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ అండ్ ప్రొటెక్ట్ ఎ బ్రోకెన్ బోన్ అంటే విరిగిన ఎముకకు సపోర్ట్ ఇవ్వడానికి మరియు రక్షించడానికి ఉపయోగించే కఠినమైన కట్టు. ఎగ్జాంపుల్ ఆర్మ్ క్యాస్ట్ అంటే భుజం సపోర్ట్ చేయడానికి కట్టు. ఇన్ పేషెంట్ మీన్స్ ఎ పేషెంట్ హూ స్టేస్ ఎట్ ఎ హాస్పిటల్ టు గెట్ ట్రీటెడ్ అంటే ఆసుపత్రిలో చికిత్సకై చేరిన రోగి. అవుట్ పేషెంట్ మీన్స్ a person who receives treatment at a hospital but does not stay overnight అంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి కానీ అక్కడ ఉండడు. Anesthesia means temporary blocking sensation especially the pain అంటే మత్తు పెట్టడం అంటే నొప్పి అనుభూతిని తాత్కాలికంగా నిరోధించడం. దీన్ని సర్జరీస్ చేసేటప్పుడు ఎక్కువగా ఇస్తుంటారు. బైపాస్ means procedure used to divert the flow of blood or other fluids అంటే రక్త ప్రవాహాన్ని మళ్లించడానికి ఉపయోగించే విధానం. ఎగ్జాంపుల్ హార్ట్ బైపాస్ సర్జరీ అంటే హార్ట్కి బ్లడ్ ఫ్లో పెంచడం. క్రానిక్ మీన్స్ ఎనీ కండిషన్ దట్ లాస్ట్స్ అ లాంగ్ టైమ్ ఆర్ రికర్స్ ఓవర్ టైమ్ అంటే దీర్ఘకాలిక పరిస్థితి అంటే ఏదైనా పరిస్థితి చాలా కాలం ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్ ఆస్తమా. కంజెషన్ మీన్స్ అక్యుములేషన్ ఆఫ్ మ్యూకస్ ఆర్ బ్లడ్ ఇన్ అన్ ఆర్గాన్ అంటే ఒక అవయవంలో శ్లేష్మం లేదా రక్తం చేరడం. ఎగ్జాంపుల్ నేజల్ కంజెషన్ అంటే ముక్కు దిబ్బడ. ఎడెమా మీన్స్ స్వెల్లింగ్ కాజ్డ్ బై అబ్నార్మల్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ టిష్యూస్ అంటే వాపు, నీరు పట్టడం. ఎగ్జాంపుల్ పెడల్ ఎడెమా అంటే పాదాల వాపు. ఫ్యాటిగ్ మీన్స్ ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ రిజల్టింగ్ ఫ్రమ్ మెంటల్ ఆర్ ఫిజికల్ ఇల్నెస్ అంటే అలసట, మానసిక లేదా శారీరక అనారోగ్యం ఫలితంగా వచ్చే అలసట. ఎక్కువగా నిద్ర లేకపోవడం వల్ల కూడా వచ్చే అలసట. ఇమ్యూనిటీ మీన్స్ ద బాడీస్ ఎబిలిటీ టు రెసిస్ట్ ఇన్ఫెక్షన్ అండ్ డిసీజ్ అంటే రోగనిరోధక శక్తి, వ్యాధులను నిరోధించే శరీర సామర్థ్యం అంటే ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే హెల్తీగా ఉన్నట్టు. టాక్సిక్ మీన్స్ పర్టైనింగ్ టు సంథింగ్ దాట్ ఈజ్ పాయిజనస్ అంటే విషముకు సంబంధించింది. ఎగ్జాంపుల్ టాక్సిక్ డ్రగ్. సో ఈ టర్మ్స్ని తెలుసుకుని మీ ఇంగ్లీష్ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి టాపిక్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.